తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఐపీఎల్ 2026 మినీ యాక్షన్కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను ట్రేడింగ్ ద్వారా రాజస్థాన్ రాయల్స్ జట్టు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందుకు బదులుగా కెప్టెన్ సంజు శాంసన్ను రాజస్థాన్ ట్రేడింగ్ ద్వారా చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి వచ్చేశాడు. ఐపీఎల్లో జరిగిన బిగ్గెస్ట్ ట్రేడింగ్ ఇదే కావడం గమనించదగ్గ విషయం. అయితే ఈ రెండు ఫ్రాంచైజీలు జట్టు కోసమే ఈ నిర్ణయానికి వచ్చినట్టు స్పష్టంగా తెలుస్తుంది. ఫ్యూచర్ వికెట్ కీపర్ కోసం సిఎస్కే శాంసన్ను జట్టులోకి తీసుకుంది. ఇక అనుభవం కోసం జడేజాను రాజస్థాన్ జట్టు తీసుకున్నట్లు తెలుస్తుంది. 37 ఏళ్ల జడేజా రాజస్థాన్ జట్టులోకి రాగానే కెప్టెన్సీ ఇస్తారనే జట్టులోకి వస్తాడని భావించారంతా. అయితే ఫ్రాంచైజీ ఈ స్టార్ ఆల్రౌండర్కు బిగ్ షాక్ ఇచ్చింది. ట్రేడింగ్ ద్వారా రాజస్థాన్ జట్టులోకి వచ్చిన జడేజా ఐపీఎల్లో ఫ్రాంచైజీని నడిపించాలనే తన కోరికను గతంలో వ్యక్తం చేశాడు. అయితే ఫ్రాంచైజీ ఈ స్టార్ ఆల్రౌండర్కు బిగ్ షాక్ ఇచ్చింది. సంజు శాంసన్ స్థానంలో 24 ఏళ్ల రియాన్ పరాగ్ను రాజస్థాన్ కెప్టెన్గా ప్రకటించింది. జడేజా లాంటి ఎన్నో స్కిల్స్, ఎంతో అనుభవం ఉన్న ప్లేయర్కు కాకుండా యంగ్ ప్లేయర్ పరాగ్కు కెప్టెన్సీ ఇవ్వడం కొంచెం ఆశ్చర్యానికి గురిచేసింది. పైగా పరాగ్ గత సీజన్లో కెప్టెన్సీ చేసి విఫలమయ్యాడు. అయినప్పటికీ పరాగ్ తప్ప మరో ఆప్షన్ లేకపోవడంతో రాజస్థాన్ ఈ యంగ్ ప్లేయర్నే నమ్ముకుంది. దీంతో జడేజాకు నిరాశ తప్పలేదు. అయితే జడేజాకు సారథ్య బాధ్యతలు అప్పజెప్పకపోవడానికి 2 కారణాలున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. జడేజాకు గతంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్సీ చేసిన రికార్డుంది. 2022లో సిఎస్కే కెప్టెన్సీ బాధ్యతలను ధోని జడేజాకు అప్పగించాడు. అయితే సిఎస్కే కెప్టెన్గా జడేజా ఘోరంగా విఫలమయ్యాడు. ఆడిన 8 మ్యాచ్ల్లో చెన్నై జట్టు 2 విజయాలను మాత్రమే సాధించి 6 మ్యాచ్ల్లో ఓడిపోయింది. దీంతో జట్టు ప్రమాదంలో పడుతుందేమో అని జడేజా స్థానంలో సిఎస్కే ఫ్రాంచైజీ మళ్లీ ధోనికే పగ్గాలు అప్పగించింది. దీంతో జడేజాకు ఫ్యూచర్లో చెన్నై కెప్టెన్సీ ఇచ్చేదే లేదని స్పష్టంగా చెప్పుకొచ్చింది. దీంతో రాజస్థాన్ ఫ్రాంచైజీకి కూడా జడేజాకు కెప్టెన్సీ ఇవ్వడానికి వెనక్కి తగ్గినట్లు సమాచారం. ఇక రెండో కారణం జడేజా వయసు 37 ఏళ్లు. జడేజా ప్రస్తుతం అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఐపీఎల్లో మరో 2 నుంచి 3 సీజన్ల పాటు మాత్రమే ఆడే అవకాశాలున్నాయి. జడేజా కెరీర్ చివరి దశకు వచ్చేసింది. ఇలాంటి సమయంలో జడేజాకు కెప్టెన్సీ ఇస్తే రాజస్థాన్ భవిష్యత్ ప్రమాదంలో పడుతుంది. ఒకవేళ జడేజా కెప్టెన్సీ బాగా చేసినా ఫ్యూచర్లో మరో 2-3 సీజన్ల తర్వాత అయినా రాజస్థాన్ మరో కెప్టెన్ను కొత్తగా వెతుక్కోవాలి. ఇన్ని గందరగోళాల మధ్య ఈ స్టార్ ఆల్రౌండర్కు కెప్టెన్సీ ఇవ్వలేదని తెలుస్తుంది. ఈ 2 కారణాలతో పాటు 37 ఏళ్ల వయసులో జడేజా ఆల్రౌండర్గా ఫిట్గా ఉంటాడా లేదా అనే ఆలోచనలు అతడిని కెప్టెన్సీ నుంచి దూరం చేసింది. ఇదిలా ఉంటే జడేజా తాజాగా జట్టులో తన రోల్ ఎలా ఉండబోతుందో చెప్పుకొచ్చాడు. సీనియర్ ప్లేయర్గా అదనపు బాధ్యత తీసుకుంటానని, జట్టు ముందుకు వెళ్లడానికి తన అభిప్రాయాలు, సూచనలు ఇస్తానని జడేజా అన్నారు. జట్టు మెరుగుదల కోసం తాను ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడని రాజస్థాన్ టీంలో కాన్ఫిడెంట్ నింపాడు. నేను అల్ట్రా యువ ఆటగాళ్లతో ఆడుతున్నాను కాబట్టి సీనియర్గా చాలా ఉత్సాహంగా ఉంది. చాలామంది యువ ఆటగాళ్ల గురించి, కొత్త ఆటగాళ్ల గురించి తెలుసుకుంటాను. 17 సంవత్సరాల తర్వాత రాయల్స్ జట్టులోకి రావడం చాలా సంతోషంగా ఉందని సోమవారం జైపూర్లో జరిగిన ఒక కార్యక్రమంలో జడేజా అన్నారు. మరి జడేజాకు రాజస్థాన్ కెప్టెన్సీ ఇవ్వకపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.